మీరు తెల్లవారు జామున చదివే ఖురాను చాలా విలువైనది మరియు దానికి సాక్ష్యం ఇవ్వడం కూడా జరుగుతుందని ఖురాన్లో చెప్పడం జరిగింది. మరియు ఇక ఖురాన్ పఠించడం తస్బీ తక్బీర్ల కంటే ఉత్తమమైనది మరియు దాన ధర్మాలు చేయడం కంటే తస్బీ తక్బీర్ ఉత్తమమైనవి మరియు సదకా చేయడం ఉపవాసం ఉండటం కంటే ఉత్తమమైనది, ఉపవాసం డాలు వంటిది అని ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇది ప్రవక్త ముహమ్మద్ గారి యొక్క హదీసు. అంతేకాకుండా ఖురాన్ కనీసం 3 రోజుల్లో పూర్తి చేయాలి, అంతకంటే తక్కువ రోజుల్లో చేయడం కోసం ప్రయత్నించవద్దు. ఎందుకంటే ఖురాన్ కానీ నమాజ్ కానీ ఆగి చదవండి అని చెప్పడం జరిగింది. నువ్వు అంతకంటే తక్కువ చదివినావు అనుకో, మన చదివి కూడా దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు, అర్థం కాదు. ఖురాన్ ఎందుకు మనం చదవాలి అంటే దాంట్లో అల్లాహ్ యొక్క ఆజ్ఞలు, జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి, చట్టం, న్యాయం, ధర్మం, జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, రహస్య విషయాలు మరియు అనేక భవిష్యవాణి ఇట్లా అనేక రకాల గాథలు, ఎన్నో విషయాలు, ఇహలోకానికి, సమాజ జీవితం, ప్రళయదినం, పరలోకానికి సంబంధించిన అనేక విషయాలు, గడిచిన గాథలు, గడవబోయేవి, రాబోయేవి, వచ్చేవి అనేక విషయాలు దీంట్లో చెప్పబడ్డాయి. ఇవన్నీ కూడా దేవుడు మనతో మాట్లాడాలని అనుకున్నవి, మనం దేవుడితో మాట్లాడాలని అనుకున్నవి అనేక విషయాలు ఈ యొక్క ఖురాన్లో ఉన్నాయి. ఇది అని చదివితే అది మనకి అర్థం కాదు, అది చదువు కూడా ఏం ప్రయోజనం ఉండదు. అందుకే ఖురాన్ కానీ నమాజ్ కానీ ఆగి చదవండి, మెల్లగా చదవండి అని చెప్పడం జరిగింది. మరి అందుకే మరీ 3 రోజుల కంటే తక్కువ కంప్లీట్ చేయడం కోసం మనం ప్రయత్నించవద్దు. అలా పోటీలు పెట్టుకొని కూడా ఏం ప్రయోజనం ఉండదు. ఎందుకంటే అల్లాని ఆరాధించే ఉద్దేశంతో అల్లా మనకి ఏం చెప్పాడు, మనం అల్లాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాం, ఇలాంటి భక్తిభావంతో ఎంత మెల్లగా చదివినా మంచిదే. అందుకే తరావీ నమాజుల్లో మనం చాలామంది కొంతమందిని చూస్తాం, 1 రోజు 2 రోజులు 3 రోజుల్లో చదివారని చెప్పేటోళ్ళు కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ ఏం ప్రయోజనం? ఇక్కడ నెల మొత్తం చదివితే ఏమవుతుంది, వచ్చేది ఏముంది? రంజాన్ గురించి సహాబాలు ఏ విధంగా కష్టపడేవారంటే 6 నెలల ముందు నుంచే అల్లా మాకు రంజాన్ వరకు మాకు మమ్మల్ని ఉంచు, ఆ యొక్క రంజాన్ యొక్క శుభాలను పొందే భాగ్యాన్ని మాకు ప్రసాదించని ముందు నుంచే ప్రార్థన చేసేవారు. రంజాన్ వెళ్ళిపోయిన తర్వాత అల్లా గడిచిన రంజాన్ ఏదైతే ఉందో ఆ యొక్క రంజాన్ యొక్క శుభాలను మాకు ప్రసాదించు అని ఇంకో 6 నెలల వరకు, రంజాన్ వెళ్ళిపోయిన 6 నెలల వరకు గడిచిన రంజాన్ గురించి దువా చేసేవారు. మరియు రాబోయే ఇంకో 6 నెలల తర్వాత రంజాన్ గురించి కూడా ఆ యొక్క రంజాన్ వరకు మమ్మల్ని ఉంచని, దాని యొక్క భాగ్యాలు మాకు ప్రసాదించని చెప్పి సహాబాలు ఈ విధంగా అల్లాని ప్రార్థించేవారు. అల్లాహు అక్బర్. మరి ఖురాన్ 3 రోజుల కంటే తక్కువ చదవాలని మనం ప్రయత్నించకూడదు. ప్రవక్త ముహమ్మద్ గారు ఏం చెప్పారంటే 3 రోజుల కంటే తక్కువ సమయంలో ఖురాన్ పూర్తి చేసిన వాళ్ళకి ఏమీ అర్థం కాదు. ఖురాను చదవడానికి కోసం కొన్ని నియమాలు ఉన్నాయి, అవి మనం పాటిస్తే మంచిది.